ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సంభాషణ. ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తున్నావా వదినా? అడిగింది ఎదురింటి పంకజం. ఆ, ఏం సీరియల్స్ లేదు, మన జీవితం కంటే బాగున్నాయా? పెదవి విరుస్తూ అంది మీనాక్షి. మన జీవితమా? ఏ ఛానల్లో, ఎన్ని గంటలకు, ఎప్పుడు మొదలైంది? ఊపిరాడనివ్వలేదు పంకజం. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? గుండె ఆపరేషన్ అయ్యాక ఇదే కదూ కనిపించటం? పరామర్శించాడు డాక్టర్ ఏకదంతం. ఆపరేషన్ అయినప్పటి నుండి లోపల 2 గుండెలున్నట్టు అనుమానంగా ఉంది డాక్టర్. 2 లబ్డబ్లు వినిపిస్తుంటాయి అనుమానం వ్యక్తపరిచాడు రామయ్య. చూశారా డాక్టర్, ఈయనకి గుండె ఆపరేషన్ అయిన రోజు మీ రిస్టు వాచి నేను కొట్టేశానని అనవసరంగా నాపై అభాండం వేశారు. ఇప్పుడేమంటారు? పక్కనే ఉన్న నర్సు రోజీ నిష్ఠూరమాడింది. ఒక హోటల్లో యజమాని చీటికి మాటికి సప్లయర్స్ని, క్లీనర్స్ని పచ్చిబూతులు తిడుతుంటే వాటిని భరించలేని వర్కర్లంతా ఆ తిట్టేదో ఇంగ్లీష్లో తిట్టండయ్యా అని మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించిన యజమాని, యువర్ మదర్, యువర్ సిస్టర్, థీఫ్ మై సన్స్, ఎస్టర్డే వై నాట్ కమ్, మ్యాడ్ మై సన్స్, ఎయిర్ మై సన్స్, టేబుల్స్ డూ క్లీన్ అంటూ మొదలెట్టాడు. ఎక్కడా నిప్పెక్కడా? ఈ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగిందెక్కడా? ఫైర్ ఇంజిన్ పైనుండి కంగారుగా అరిచాడు అధికారి. నిప్పు లేదు, పొగ లేదు. 3 రోజుల నుంచి కుళాయిలో నీళ్లు రావట్లేదు. తలా బిందెడు నీళ్లు పోయండి అంటూ ఖాళీ బిందెలతో ముందుకొచ్చారు బస్తీ ఆడవాళ్ళంతా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, నేను పాడటం మొదలెట్టగానే మీరు అలా బాల్కనీలోకి వెళ్తారేంటి అని అడిగింది భర్తని. భర్త, బయట వాళ్లకు నేను నిన్ను కొడుతున్నాననే అపోహ కలగకూడదని అని చెప్పాడు భర్త. భర్త, కాంతం, ఏదైనా పిండి వంట చేస్తావేంటి అని అడిగాడు. భార్య, అలాగేనండి అని చెప్పింది. భర్త, ఇదేంటే అన్నీ పుల్లగా ఉన్నాయి అని అడిగాడు. భార్య, మీరే కదండి ఏదైనా పిండి వంట చేయమన్నారు, అందుకే అన్నింట్లో నిమ్మకాయ పిండి వంట చేశా, ఎలా ఉంది అని అడిగింది. భర్త, నీ మొహంలా ఉంది అన్నాడు. భార్య, ఏదైనా చేయమంటారు, చెప్పినట్టు చేస్తే తిడతారు, మీతో చాలా కష్టమండి అన్నది.